హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 మరిన్ని అప్డేట్స్తో వచ్చేసాను. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది మండే నామినేషన్స్ ఉంటాయి, ఏం జరుగుతుందా ఏంటా అనే ఎగ్జైట్మెంట్ అయితే నాకునింది. బట్ అదంతా రివర్స్ అయిపోయి ఈరోజు చాలా వెరైటీగా వెళ్ళిపోయిందనమాట ఎపిసోడ్ మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ ఫుడ్ విషయంగా ఒక పెద్ద వారే జరిగిందనమాట. అండ్ ఎపిసోడ్ మొత్తం ఆల్మోస్ట్ అదే క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. ఆ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూనే ఎపిసోడ్ మొత్తం అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఎపిసోడ్ స్టార్టింగే డెమోన్ పవన్ డిస్కషన్‌తో స్టార్ట్ అయిందనమాట. అంటే లైక్ తను ఆల్రెడీ దివ్యకి ప్రామిస్ చేశాడు కదా! లైక్ అంటే దొంగతనం చేసిన వాళ్ళని పనిష్ చేస్తాను అనేసి. సో, ఇంకా పనిష్ చేయాలి అని ఆ డిస్కషన్‌తో స్టార్ట్ అయింది. అండ్ ఇంక సంజన గారిని జైల్‌లో పెట్టాలంటే మధ్యలో శ్రీజ వచ్చి, అంటే చాలామందున్నారు, అలా ఎలా పెడతావు నువ్వు? అండ్ బిగ్ బాస్ చెప్పాలి, నువ్వు కాదు కదా! అది ఇది అంటే, నేను ఇలా ప్రామిస్ చేశాను కాబట్టి, నేను చెప్పాను కాబట్టి, ఇప్పుడు నేను కెప్టెన్ కాబట్టి, ఇంగ తన ఎక్స్‌ప్లనేషన్ తను ఇచ్చుకుంటూ ఉన్నాడు. బట్ వీళ్ళంతా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారనమాట. ఇంగ సంజన గారు కూడా ఆర్గ్యూ చేశారు. అంటే అలా ఎలా జైల్‌లో పెట్టేస్తావు నన్ను అది ఇది అనేసి. డెమోన్ పవన్ ఏమన్నాడంటే, అంటే నేనేమి నా ఓన్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని లాక్కెళ్ళి పెట్టాలని అనుకోలేదు. అండ్ అని చెప్పబోతుంటే అక్కడ ఒక చాలా ఓవర్‌లాప్, మిస్‌కమ్యూనికేషన్ అన్నీ అయిపోయి, అదొక పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా అయిపోయి, డిస్కషన్ అయిపోయి అలా జరిగిపోయింది. సో, ఏంటంటే ఇంకా అయిపోయింది. యాజ్ యూజువల్‌గా వాళ్ళకి లైట్స్ ఆఫ్ అయ్యాయి, పడుకున్నారు. మార్నింగ్ ఒక ఫ్రెష్ సాంగ్‌తో అందరూ మంచి ఊపు మీద వచ్చేసారనమాట. తర్వాతేంటంటే, ఇంక సంజన గారు అదే క్యారీ చేస్తున్నారనమాట. లైక్ నన్నిలా పనిష్ చేస్తా అన్నారు కదా! అని తను కొంచెం ఫీల్ అవుతా ఉన్నారనమాట, జైల్‌లో పెడతా అన్నదానికి. సో, ఇంక ఫ్లోరా గారితో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆ డిస్కషన్ జరుగుతున్నా కూడా అంటే తను కొంచెం చాలా బాధగా చెప్తాందనమాట. లైక్ ఎందుకు అంత రూడ్‌గా చెప్పాలి, అంత కోపంగా చెప్పాలి. సో, దివ్య వదిలేసింది కదా! అని ఇంకా అది ఇది డిస్కషన్ జరిగింది. సో, ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి తనుజ గారు, రీతు, హరీష్ గారు మామూలుగా సంజన గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ రాము గూడా ఉన్నాడనమాట. ఏంటంటే ఆహ్, ఇలా ఎందుకు ఇంక అది అక్కడితో ఆపేయొచ్చు కదా! సో, ఇంక అనుకుంటూ ఉన్నారు. అక్కడ డిస్కషన్ అయిపోయింది. ఆ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే సంజన గారొచ్చారనమాట. లైక్ హరీష్ గారు, మనం ఫస్ట్ వీక్ అంతా ట్రావెల్ చేశాము. 3 వీక్స్ అయిపోయింది. ఇంకిలా వద్దు, మంచిగుందాం అంటే, ఇంకా హరీష్ గారు చెప్తున్నారు. లేదు లేదండి, నాకిట్లా షోల్డర్ పెయినుంది. ఓకే. ఓకే. అన్నట్లు చెప్తున్నారు. అయిపోయింది. సో, ఏంటంటే ఇంక మళ్ళీ నార్మల్‌గా ఉందాము అన్నట్లు తనే ఇనిషియేషన్ తీసుకొని, లైక్ ఎందుకంటే అందరితో పాజిటివిటీ అనేదుంది. బట్ హరీష్ గారితో 2 వీక్స్ నుంచి చాలా గ్యాప్ అనేదొచ్చింది కదా! మేబీ తనే ఇనిషియేషన్ తీసుకొని, లైక్ ఎందుకంటే ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు ఎవ్వరైనా కూడా ఒకరు మాట్లాడకుండా ఉండి మిగతా వాళ్ళందరూ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, ఇంక అలా అనుకోని తనే ఇనిషియేషన్ తీసుకొనైతే హరీష్ గారితో మాట్లాడింది. అక్కడ డిస్కషన్ ఓకే. ఇంక తను సెట్ అయ్యాక అని చెప్పారని వచ్చేసిందనమాట. ఇంకా సంజన గారేమో ఇమాన్యుయల్‌తో డిస్కషన్ పెట్టున్నారు. లైక్ దివ్య తను కొంచెం ఎక్కువ చేస్తుంది కదా! వచ్చినప్పటి నుంచి అది ఇది ఇంకా డెమోన్ పని నైట్ ఇలా చెప్పేసరికి నాకు బాధేసింది. ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే సంజన గారు మామూలుగా తనుజాని నేను ఇట్లా పోప్రైజ్ చేసుకుంటాను. ఓకేనా అంటే తనుజ చెప్పింది లైక్ రేషన్ ఇంకా రాలేదు కదా! వచ్చి చూసుకొని ఏమన్నా ఎక్స్‌ట్రా ఉంటే బికాజ్ ఇంక సంజన గారేమో ఓన్లీ పోపే కదా! అంటే బట్ గార్లిక్ అవి యూజ్ చేస్తారు కదా! ఎక్కువవుతుంది. సో, తక్కువున్నాయి కదా! అనేసి అంటే గార్లిక్ ఏమొద్దు, ఓన్లీ పోపు అండ్ ఆయిల్ వేసుకుంటానంటే ఓకే అని చెప్పింది తనుజ. సో, ఇంక తనక్కడికెళ్ళింది. అక్కడ డెమోన్ పవన్, దివ్య కుక్ చేస్తున్నారు. ఇట్లా తనింక పాన్ తీసుకొని చేస్తున్నారు. అంతలో డెమోన్ పవన్ అడిగారనమాట. అంటే ఎందుకిది? ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! సో, మళ్ళీ ఎందుకిదంటే, ఇలా పోపు రైస్ అంటే దేనికంటే దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా రైస్‌లేకి నేను ఫుడ్ మానిటర్ పర్మిషన్ తీసుకున్నాను అని చెప్తే, అలా కాదు, ఇట్లా దివ్య గారు రెడీ అవ్వాలి, నేను రెడీ అవ్వాలి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇంక సంజన గారు ఓకే. అలా అయితే నేను శ్రీజ హెల్ప్ తీసుకొని చేయించుకోవచ్చా అంటే, ఇంక దివ్య ఏమో నాకు తనుజ అప్రూవల్ కావాలన్నట్లు చెప్పింది. సో, మళ్ళీ ఇంక సంజన గారు వెళ్లి అడిగారనమాట. లైక్ నేను మీకు చెప్పాను గదా! అనేసంటే, అక్కడేంటంటే ఇప్పుడు చేసుకోండి లేదా మేము చేసిస్తాం అనంటే అయిపోయిండేదనమాట. వీళ్ళ రీజన్ వీళ్ళకుంది. సంజన గారేంటంటే అంటే నేను ఆల్రెడీ ఫుడ్ మానిటర్‌ని అడిగొచ్చాను కదా! అయినా కూడా ఇంత రిఫ్యూజ్ చేసి ఇంత ఇష్యూ ఎందుకవుతాంది అనేసి అందులో ఫుడ్ విషయం అయ్యేసరికి తనింకా రైజ్ అయ్యారనమాట. అక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. తనుజ గారొచ్చి మీరు మధ్యలో దీంట్లో రాకండి, కావాలంటే నేను జేసిస్తానన్నారు. ఆ గ్యాప్‌లోనే రేషనొచ్చింది. ఇవంతా ఉన్నాయి గదా! అని సంజన గారు చెప్పడం.
తనుజ ఏమో ఓకే ఇవే కదా ఇవేసేయండి అని తనుజ అనడం. ఏంటంటే అన్నెసెసరీగా జరిగిందనమాట ఈ ఆర్గ్యుమెంట్ అంతా. ఏంటి అంటే ఇప్పుడు తను అడిగినప్పుడు యెస్ అంటే యెస్ లేదంటే నో అని చెప్పుంటే అయిపోయిండేది. బట్ ఏంటంటే ఫస్ట్ తనుజ చేసుకోమని చెప్పింది. మళ్ళీ ఇక్కడికొచ్చాకేమో లైక్ వాళ్ళని నేనే అరుస్తాను కాబట్టి వాళ్ళని నేనేం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు నన్ను అడిగే చేస్తారు అని మళ్ళీ అక్కడ అలా మాట్లాడింది. సంజన గారేమో ఇంక ఫుడ్ వరకు అనేసరికి తను కొంచెం అంటే కొంచెం అర్థం చేసుకొనుంటే అయిపోయిండేది ఆ టాపిక్ అంతటితో. బట్ స్టిల్ ఫుడ్ విషయం కదా! సో, తను బాగా ఎమోషనల్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడేంటంటే ఇంగ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. మళ్ళీ లోపలికొచ్చాక లివింగ్ రూమ్‌లో గూడా అదే ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది. మధ్యలో ఇంక బర్నీ గారు వాయిస్ రైజ్ చేశారనమాట. ఆపండి ఇంకెందుకు ఫుడ్ గురించి ఇంత డిస్కషన్ ఎందుకు అనేసి చెప్పారు. ఆహ్, ఇంక మళ్ళీ ఏంటంటే అక్కడ ఇంక సరే నేను తినను, నేను అట్లే ఉంటాను అది ఇది అని చెప్పింది. మళ్ళీ ఏంటంటే కావాలని ఆర్మీ పవన్ కళ్యాణ్ అక్కడ క్లీనింగ్ చేస్తున్నాడు. సో, ఆర్మీ పవన్ కళ్యాణ్ నేను నీతో వచ్చేసి తింటాను అంటే డెమోన్ వచ్చేసి రిజెక్ట్ చేశాడనమాట. అంటే అందరూ ఇట్లా గొడవలు పడి అలిగి వచ్చేస్తే సరిపోతదా అంటే లాస్ట్‌కి ఏమనంటే ఓకే. వాళ్ళు తిన్నాక అనేసరికి సంజన గారికి హర్టింగ్‌గా అనిపించిందనమాట. అంటే వాళ్ళు తిన్న ప్లేట్స్ నేను నాక్కోవాలా అన్నట్లు కొంచెం హర్టింగ్‌గా ఫీల్ అయ్యారు. అందులో ఏంటంటే ఫుడ్ విషయంలో ఇంత డ్రామా జరిగేసరికి ఎవ్వరికైనా హర్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంక తర్వాతేంటంటే, ఇంక తనుజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ డిస్కషన్ జరిగింది. అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు. లైక్ ప్రీవియస్‌గా గూడా బర్నీ గారికి కర్రీ ఇచ్చారు గదా! అనే డిస్కషన్ జరిగింది. ఇంక సంజన గారేంటంటే, ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తా ఉన్నారు. బయట కూర్చొనున్నారు. హరీష్ గారు వెళ్ళి లైక్ నాకు చాలా అనిపిచ్చింది. అంటే బాధలో ఉన్నప్పుడు ఉన్నాను. ఇగ ఫీల్ అవ్వకండి అని కొంచెం ఓదార్చినట్లు మాట్లాడారనమాట. బాగా అనిపిచ్చిందక్కడ. ఇంక సంజన గారు ఏడుస్తుంటే ఫ్లోరా గారు, ఇమాన్యుయల్, ఆర్మీ పవన్ కళ్యాణ్, హరీష్ గారు అందరూ ఓదారుస్తూ ఉన్నారు. అక్కడ అయిపోయింది. అండ్ సంజన గారేంటంటే ఇమాన్యుయల్ తింటున్నారు. హరీష్ గారు గూడా సంజన గారికి ఫుడ్ ఫీడ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆవిడైతే రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇంక మామూలుగా తను తిన్నారనమాట. ఫ్లోరా గారు గూడా కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు ఈ కాన్వర్జేషన్‌లో. ఇంగ సంజన ఏంటంటే మళ్ళీ అక్కడ డిస్కషన్ జరగడం, ఇంగ సంజన గారు ఏడ్చుకుంటూ ఎళ్ళిపోయారనమాట మధ్యలో. ఇంక రీతు వెళ్లి ఓదార్చడం, మళ్ళీ పవన్ రావడం. అంటే నేను గొడవ సాల్వ్ చేయాలనే ట్రై చేశాను. నేను అలా అనలేదు, ఇలా అనలేదు. ఫైనల్‌గా ఏంటంటే మొత్తం ఫుడ్ గురించి ఒక పోపు రైస్ గురించి వచ్చిందనమాట ఈ ఇష్యూ అంతా. ఇంకేంటంటే నెక్స్ట్ మామూలుగా మనకి కెప్టెన్స్‌ది రాఫ్ పైన ఫోటోస్ పెడుతున్నారు కదా! ఆల్రెడీ డెమోన్ పవన్‌ది ఆల్రెడీ ఉంది సెకండ్. అండ్ ఇప్పుడు థర్డ్ కెప్టెన్ గూడా తనే కాబట్టి తన ఫోటో వచ్చేసి అక్కడ ప్లేస్ చేశారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆల్రెడీ మనకి శ్రీజ తెలిసిందే గదా! పనిష్మెంట్‌తో ఆ డ్రెస్‌లోనే ఉంది. సో, ఆ పనిష్మెంట్ ఇంతటితో ముగిసిపోయిందనమాట. ఇంగ శ్రీజ హ్యాపీగా హమ్మయ్య! ఇంగ ఈ డ్రెస్ అనేది నేను లైఫ్‌లో యేసుకోనురా బాబు అని జెప్పి వెళ్ళిపోయింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్. లైక్ ఏంటంటే అందరికి టీమ్ మొత్తానికి హౌస్‌మేట్స్‌కి ఒక టాస్క్ లాగా. అదెందుకు అంటే ఇవి ఇమ్యూనిటీ పర్పస్ కోసం. లైక్ వాళ్ళు నామినేషన్స్‌లో ఉండరు. ఇంకా బెనిఫిట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇమ్యూనిటీ అదేదైతే ఉంటుందనమాట. 6 టీమ్స్ ఫస్ట్ లెవెల్‌కి. అంటే 2 పెయిర్స్ అనమాట. అండ్ ఇంకా డెమోన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి తనొచ్చేసి సంచాలక్. ఫస్ట్ ఇమాన్యుయల్, సంజన అండ్ దివ్య గారు, సుమనన్న వీళ్ళు 4 మెంబర్స్ ఎళ్లారు. సంజన గారు, ఇమాన్యుయల్ కూడా బాగా ఆడారు. బట్ ఏంటంటే సుమనన్న ఫైర్ మీద అనమాట. వాళ్ళిద్దరూ స్ట్రాటజీగా ఆడారు. లైక్ దివ్య ఫస్ట్ కింద స్క్వేర్స్ మొత్తం ఆ థర్మోకాల్స్ పగలగొట్టుకుంటూ పైనుంచి స్టార్స్ తీసి ఇవంతా అయిపోయిన తర్వాతనే అవంతా పగలగొట్టి పైకెక్కాక ఆ స్టార్ తీసుకొని పెడితేనే యాక్సెప్టెడ్. సో, ఫస్ట్ దీంట్లో అయితే సుమనన్న అండ్ దివ్య గారు విన్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా ఫ్లోరా గారు, హరీష్ గారు అండ్ తనూజ, భరణి గారనమాట. సో, వీళ్ళలో ఏమైందంటే లైక్ ఇద్దరు బాగా ఆడారు. ఫ్లోరా గారు గూడా కొంచెం కష్టపడ్డారు. హరీష్ గారు పగలగొట్టడానికి ట్రై చేశారు. భరణి గారు, తనుజ గారు కూడా బాగా ఆడారు. బట్ ఏమైందంటే వీళ్ళు స్టార్స్ పెట్టినప్పటికి అక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు కదా! ఆ స్క్వేర్స్ మొత్తం పగలగొట్టేసి వెళ్ళాలి. బట్ అవి కొన్ని మిగలడం వల్ల అవి ఉన్నప్పుడే వీళ్ళు స్టార్ తీసుకోవడం. అక్కడ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. లైక్ మీకంటే మావి తక్కువున్నాయి కదా! అనేసి. హరీష్ గారేమో నేను నాది ఫౌల్ అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అనేసి అంటున్నారు. వీళ్ళేంటంటే ఒక సంచాలక్ డిసైడ్ చేస్తారు కదా! అని అటు ఇటు ఆర్గ్యుమెంట్ అయితే బాగా జరిగింది. తర్వాత ఇంకా లైక్ డెమోన్ పవన్ డెసిషన్ కాబట్టి యాస్ ఎ సంచాలక్ తను 2 లైక్ డిస్‌క్వాలిఫైడ్ అని చెప్పేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకిది అయిపోయింది. అండ్ సంజన గారు, ఫ్లోరా గారు, హరీష్ గారి గురించి ఒక పాజిటివ్ నోట్‌లో లైక్ ఆయన చైల్డిష్ మెంటాలిటీ, మంచివారు ఇలా చెప్తే అర్థం చేసుకుంటారు. నాకర్థమైంది అనేసి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఆహ్,
హరీష్ గారొచ్చేసి ఇంకా ఫౌల్ గేమ్ అని అయిపోయిన తర్వాత అయిపోయింది. ఇమాన్యుయల్ ఏమో మనకు తెలిసిందే గదా! ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్. సో, సుమన్ అన్న మీద కొంచెం కామెడీ వేసుకుంటూ స్టార్‌లే యేసుకున్నాడు అన్న టీ షర్ట్ పైన స్టార్ గెలిచాడు. అది ఇది అని కొంచెం కామెడీగా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సంజన గారు చాలా అంటే గేమ్‌లో కూడా ఓడిపోయారు గదా! ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ అంతా జరుగుతుందొకటి. ప్లస్ గేమ్‌లో ఓడిపోయేసరికి తను కొంచెం గిల్ట్‌గా ఫీల్ అయింది. అంటే నా వల్లే నీకు కూడా ఛాన్స్ పోయిందన్నట్లు. బట్ ఇమ్ము ఏంటంటే స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. బాగా ఆడాం బట్ ఒక 1 మినిట్ డిఫరెన్స్ అంతే. ఓకే. ఇట్స్ ఓకే అనేసి ఓదార్చుకున్నారు. అయిపోయిందనమాట. ఆహ్, ఇంకా సంజన గారేంటంటే మోస్ట్‌లీ హరీష్ గారితో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అడిగారనమాట మీరు ఎగ్ బుజ్జి చేస్తారు కదా! నేను మానిటర్ పర్మిషన్ తీసుకుంటాను. చేస్తారా అనేసి అడిగారు. ఓకే. అడగండి ఓకే అన్నారు. మళ్ళీ లాస్ట్‌లో ఏంటంటే నేను 10 డేస్ అయింది స్నానం చేసి మీకు పర్లేదా అని అడిగారనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ బయటకొచ్చినప్పుడు చెప్పారు గదా! సో, అది మైండ్‌లో పెట్టుకొని అండ్ ఇంకా పర్ఫ్యూమ్ కొట్టుకొని అమ్మో! ఎందుకైనా మంచిది అనేసి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉన్నారు. అయితే హౌస్‌మేట్స్ అంతా ఇంగా మామూలుగా సుమన్ అన్న పైన కామెడీ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రాము, శ్రీజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్, రీతు. వీళ్ళిద్దరు వెళ్లారు. ఫైనల్‌గా ఏమైందంటే టఫ్ ఫైటే ఇచ్చారు. బట్ స్టిల్ వీళ్ళదేంటంటే సేమ్ స్క్వేర్స్ మిగిలిపోవడం వల్ల వీళ్ళది కూడా ఫౌల్ గేమ్. సో, ఇంకా అయిపోయింది. మళ్ళీ సంజన గారి ఫుడ్ గురించి మళ్ళీ ఆర్మీ డెమోన్ పవన్‌తో డిస్కషన్. సేమ్ ఈరోజు మొత్తం అదే గడిచింది. అండ్ ఇంకోటేంటంటే రీతు మధ్యలో వచ్చింది. రీతు మధ్యలో వచ్చి ఏంటంటే అంటే హరీష్ గారిని ఫుడ్ చేయమని అడిగారు గదా! సో, రీతు ఏం చెప్పిందంటే ఓనర్స్ నేను తప్ప అందరూ హరీష్ గారు వద్దని చెప్పారు గదా! అనేసంటే ఇంక ఇమాన్యుయల్ ఏమో ఆయనకి హెల్త్ బాలేదని చెప్పామంటే అలా గాదు అనేసి ఇంక తనూజ వాయిస్ రైజ్ చేయడం. అసలు ఎందుకొచ్చి వాయిస్ రైజ్ చేస్తున్నారో అర్థం గాలేదు. లైక్ ఏంటంటే మనకి చూపించిన ఎపిసోడ్స్‌లో మాత్రం హరీష్ గారికి హెల్త్ బాలేదని ఇమాన్యుయల్ 2 డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. బికాజ్ టీ అడిగినప్పుడు కూడా హరీష్ గారు అదే చెప్పారు. తర్వాత జరిగిన డిస్కషన్‌లో గూడా ఆయన ఏంటంటే ఫేస్ అలా ఏది అడగాలన్నా భయమేస్తుంది అన్న కన్సర్న్ అయితే ఉంది. బికాజ్ ఆయన అప్పుడు అలాగే బిహేవ్ చేశారు గాబట్టి హౌస్‌మేట్స్ అందరికీ ఆ ఒపీనియన్‌తో చెప్పారు తప్పితే ఆయన మీద నెగెటివ్‌తో ఆయన బాగా చేయట్లేదనైతే ఎవరు చెప్పలేదు. సో, ఏంటంటే ఇంక ఆ డిస్కషన్ జరిగింది. సంజన గారేమో ఇంగా పోప్ ఫుడ్ గురించి మళ్ళీ డిస్కషన్ అనమాట. అలా చేశారు గదా! ఇలా చేశారు గదా! అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్. ఇమాన్యుయల్ అంటే తనుజ అడిగిందనమాట. మీకెవరికన్నా ప్రాబ్లమా అనేసి. అంటే ఇంక సంజన గారు మళ్ళీ ఆ పోప్ ఫుడ్ గురించి చెప్పారు. ఇమాన్యుయల్ ఏమో జస్ట్ తనుజని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుడ్ విషయంలో అరవకుండా డీల్ చేసుకోండి అని చెప్పింది. సో, ఇంకా ఫైనల్‌గా వాళ్ళేమనుకున్నారంటే సంజన ఏమో తను షఫుల్ చెయ్యాలి అన్నట్లు ఫుడ్ మానిటర్‌ని షఫుల్ చేయాలి. బర్నీ అన్న కావాలి అంటే, బర్నీ గారేమో ఆహా! ఊహు అనేసి అట్లా అయిపోయిందనమాట. తర్వాత డెమోన్ పవన్ అంటే తెలివిగా అండ్ ముల్లు ఏదైనా కూడా సిట్యుయేషన్ మనకొస్తే తెలుస్తుంది. సో, ఈవిడ ఇంత చేశారు కాబట్టి ఫుడ్ మానిటర్ ప్లేస్‌లో ఉంటే ఈమెకు బాధ తెలుస్తదన్నట్లు సంజన గారికిచ్చారనమాట. లైక్ ఫుడ్ మానిటర్ పోస్ట్. ఆమె ఆహా! ఆహా! అన్నది గానీ బట్ ఫైనల్‌గా సంజన గారికైతే ఇచ్చేశారు. అండ్ సుమనన్న, దివ్య టాస్క్‌లో విన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కాదు. ఒక పవర్ అనమాట. ఏంటి అంటే లెవెల్ 2లో వీళ్ళతో ఎవరు గేమ్ ఆడొచ్చు అని 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే లెవెల్ 2 అనేది ఇండివిడ్యువల్ గేమ్. సో, వీళ్ళిద్దరు లోపలికెళ్ళి డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. నేననుకున్నాను వీళ్ళు మోస్ట్‌లీ ఎవరైనా కూడా వాళ్ళు గెలవాలనుకుంటారు కాబట్టి, సో, వాళ్ళకంటే వీక్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. సో, వాళ్ళకి తెలీదు కదా! ఫిజికల్ గేమ్ పెడతారా? ఎలాంటి గేమ్ పెడతారని తెలీదు. మేబీ వాళ్ళు వీక్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకునేసి తనూజ గారిని అండ్ ఫ్లోరా గారిని వాళ్ళ దృష్టిలో ఎందుకు వీక్ అనిపిచ్చారో తెలీదు. సో, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. బట్ అక్కడ సర్ప్రైజింగ్‌గా ఏంటి అంటే బయటకొచ్చాక వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడేంటంటే తనూజ ఏడుస్తుందనమాట. ఈ ఫుడ్ విషయము ఇంత ఇష్యూ జరగడం అంటే, ఇంగా యాజ్ యూజువల్‌గా మనకి రీతు, డెమోన్ వాళ్ళు ఓదారుస్తా ఉన్నారు. ఓకే. వదిలేసేయి ఆ టాపిక్ గురించనేసి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ టాస్క్ ఏంటంటే వారధి కొట్టు, ఇమ్యూనిటీ కొట్టు. సో, అక్కడ మామూలుగా 4 పోడియమ్స్ లాగా పెట్టారు. అవేంటి అంటే వాళ్ళు కట్టుకొని ఇటు సైడ్‌కొచ్చి ఇమ్యూనిటీ ఇద్దరు ఎవరికి వస్తుందో వాళ్ళు గెలుచుకుంటారనమాట. అండ్ సంచాలక్‌గా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వాళ్ళేంటంటే డిస్కస్ చేసుకొని డెమోన్ పవన్‌నే సంచాలక్‌గా చేసుకున్నారు. అక్కడేంటంటే డెమోన్ పవన్‌ని చెప్పగానే
ఇమాన్యుయల్ అన్నాడనమాట, "ఏంట్రా నువ్వు అంత మంచోడివా" అనేసి. అంటే సెలెక్ట్ చేసుకున్నారు కదా! బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు. వీళ్ళు సంచాలక్ అనేసి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనేసి. సో, ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి నిల్చున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సంచాలక్ చేతిలో ఉంటుందనమాట. ఎవరిని ఫస్ట్ పంపించాలి బజర్ మోగాక అని. సో, వాళ్ళు వెళ్ళి వాళ్ళు నడిచి రావడానికి వంతెన కోసం ఆహ్, ఒక్కొక్కటి స్టెప్ లాగా పెట్టాలి. సో, ఆ స్టెప్ ఎవరికివ్వాలి అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఇమాన్యుయల్‌ని చెప్పాడు. నేను అనుకుంటూనే ఉన్నా. మేబీ ఇమాన్యుయల్ లైక్ తనూజాకి అండ్ సుమన్ అన్నకి ఇస్తారనేసి. సో, అలాగే ఇచ్చారు. బట్ రీజన్స్ అయితే చెప్పారనమాట. ఆహ్, అందరికీ చెప్పారు. లైక్ దివ్య గురించి చెప్పారు. ఫ్లోరా గారి గురించి ఆల్రెడీ ఫ్లోరా గారికి లాస్ట్ టైమ్ ఇమ్యూనిటీ వచ్చింది కదా! తనుజ లాస్ట్ టైమ్ ఫైట్ చేసింది. ఇంకా సుమన్ అన్న కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడనమాట. సపోర్ట్ చెయ్యి లైక్ ఇంకా బాగా ఆడతాను అది ఇది అనేసి. సో, ఇమాన్యుయల్ వాళ్ళిద్దరికి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ రాంగానే ఇంకా చెప్పేసింది లైక్ నేను వీళ్ళిద్దరికీ ఇస్తున్నాను. అండ్ ఎందుకు దివ్యాకి ఇవ్వట్లేదు? ఫ్లోరా గారికి లాస్ట్ టైమ్ ఆల్రెడీ నేను ఇమ్యూనిటీ కోసం సపోర్ట్ చేశాను. అండ్ దివ్యాకి ఎందుకు ఇవ్వట్లేదు? లైక్ తను ఆల్రెడీ 3 వీక్స్ తర్వాత ఇట్లా వచ్చింది. మిడ్ డే ఎలిమినేషన్ రోజు వచ్చింది. తన రీజన్ తను చెప్పుకుంది. అండ్ దివ్య కూడా డిఫెండ్ చేసుకుంది. అక్కడితో ఆ డిస్కషన్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా బర్నీ గారు. సో, బర్నీ గారు అని నేను అనుకున్నాను లైక్ తనుజకే ఇస్తారు అనేసి. సో, అలాగే తనుజ గారికి అండ్ సుమన్ అన్నకి ఇచ్చారనమాట. తనుజాకి అండ్ సుమన్ అన్నకి ఇమ్యూనిటీ వచ్చింది. సో, వాళ్ళు ఈ వీక్ నామినేషన్స్‌లో ఉండరు. సో, హ్యాపీగా ఇంక వాళ్ళ థాంక్‌ఫుల్‌నెస్ అనేది చెప్పుకున్నారు. వాళ్ళైతే నామినేషన్స్ సేవ్ అయిపోయారు. అండ్ ఈరోజు ఏంటి అంటే మామూలుగా అయితే మనకి నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఈరోజు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ప్రక్రియ జరిగిందనమాట. నామినేషన్స్ ప్రక్రియ జరగలేదు. సో, 'బిగ్ బాస్' సీజన్ తెలుగు 9 అనేది మనకి ఉల్టా ఫుల్టాగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే సంజన గారేమో మిడ్ డేలో ఎలిమినేట్ అయ్యారనుకున్నాం. మళ్ళీ కామనర్ ఇంకొకరు లోపలికి రావడం. సో, ఈ వీక్ ఏం జరుగుతుంది? ఏంటి? అనేది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రివ్యూ. రేపు ఏంటి? ఏం జరుగుతుంది? అని మరిన్ని ఎక్సైటెడ్ అప్డేట్స్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.